ప్రపంచంలో కొన్ని వస్తువులు శాపగ్రస్తమైనవి అంటారు. కానీ ఒక గడియారం మనిషి జీవితంలోని సమయాన్ని దొంగిలిస్తే, ఈ కథ ఆ గడియారం గురించే. విశాఖపట్నంలో నివసించే ఆదిత్య పాత వస్తువులు సేకరించడం హాబీ. ఒక ఆదివారం అతను ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ దుమ్ముతో కప్పబడిన ఒక పాత గోడ గడియారం కనిపించింది. దాని మీద ఒక వాక్యం చెక్కబడి ఉంది. నన్ను ఆపకు. నేను సమయాన్ని కాదు, జీవితాన్ని లెక్కపెడుతున్నాను. దుకాణ యజమాని గడియారం ఇవ్వడానికి నిరాకరించాడు. బాబూ, ఇది అమ్మడానికి కాదు. కానీ ఆదిత్య బలవంతంగా ఎక్కువ డబ్బు ఇచ్చి తీసుకున్నాడు. ఆ రాత్రి 12 గంటలకు టక్ టక్ మంటూ సౌండ్ వచ్చింది. గడియారం ఒక్కసారిగా మోగింది. కానీ అది 12 సార్లు కాదు, 13 సార్లు మోగింది. ఆదిత్య భయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం అద్దంలో చూసుకుంటే తన జుట్టులో కొన్ని తెల్ల వెంట్రుకలు కనిపించాయి. స్ట్రెస్ వల్ల అయ్యుంటుంది అని వదిలేశాడు. ప్రతి రాత్రి 12 గంటలకు గడియారం 13 సార్లు మోగుతుంది. ప్రతి ఉదయం ఆదిత్య కొంచెం పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఒక వారం తర్వాత 30 ఏళ్ల ఆదిత్య 45 ఏళ్ల మనిషిలా కనిపించాడు. డాక్టర్లు పరీక్షలు చేశారు. అన్నీ నార్మల్. కానీ అతని వయస్సు మాత్రం వేగంగా పెరుగుతుంది. ఒక రాత్రి అతను ఇంట్లో సీసీటీవీ పెట్టాడు. ఉదయం ఫుటేజ్ చూశాడు. 12 గంటలకు గడియారం నుంచి నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ నిద్రపోతున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతని శరీరం నుంచి వెలుగులా కనిపించే ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ గడియారంలోకి వెళ్ళిపోయింది. ఆ వెలుగు అతని జీవితకాలం. దుకాణ యజమాని నిజం చెప్పాడు. 100 సంవత్సరాల క్రితం ఒక గడియారాల మేస్త్రి తన చనిపోతున్న కొడుకుని కాపాడడానికి ఒక నిషిద్ధ మంత్రం చేశాడు. ఆ మంత్రంతో ఆ గడియారం ఇతరుల జీవిత కాలాన్ని దొంగలించి తన కొడుకుకి ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఆ కొడుకు చనిపోయినా గడియారం ఆగలేదు. ఇప్పటికీ ప్రతి కొత్త యజమాని జీవితాన్ని తింటూనే ఉంది. ఆదిత్య గడియారాన్ని కాల్చేయాలని నిర్ణయించుకున్నాడు. పెట్రోల్ పోసి మంట పెట్టాడు. కానీ గడియారం కాలలేదు. దానికి బదులు ఇంటి గోడలన్నిటిపై వందలాది గడియారాలు కనిపించాయి. అన్నీ ఒకేసారి 13 సార్లు మోగడం మొదలుపెట్టాయి. అర్ధరాత్రి గడియారం ముళ్ళు తిరగడం ఆగిపోయి. కానీ ఆదిత్య గుండె కూడా ఆగిపోయింది. పోలీసులు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. గోడపై ఆ గడియారం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు దాని పక్కన ఒక కొత్త ఫోటో వేలాడుతుంది. ఆ ఫోటోలో వృద్ధుడిగా కనిపిస్తున్న ఆదిత్య నవ్వుతున్నాడు. ఫోటో కింద ఇలా రాసి ఉంది: కొత్త సమయం ప్రారంభమైంది. ఆ గడియారాన్ని వేలం వేసి మరో వ్యక్తి కొనుగోలు చేశాడు. అతను ఇంటికి తీసుకెళ్లి గోడకు తగిలించాడు. అర్ధరాత్రి టక్ 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 మంటూ సౌండ్ వచ్చింది. గడియారం 13వసారి మోగింది. అప్పుడు వెనక నుంచి ఒక వృద్ధుడి స్వరం వినిపించింది: నా జీవితాన్ని తీసుకున్నట్టే ఇప్పుడు నీ సమయము నాదే. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, కొన్ని గడియారాలు సమయాన్ని చూపించవు, జీవితాన్ని తింటాయి.